వృద్ధుడు ఉండేవాడు. అతనికి 3 కొడుకులు ఉండేవారు. కాని దురదృష్టవశాత్తు ఒక ప్రమాదంలో ఆ 3 కొడుకులు చనిపోయారు. వారి భార్యలు లక్ష్మి, సీత, రాధ అనే 3 కోడళ్ళు మాత్రమే ఆ ఇంట్లో మిగిలారు. రామయ్య చాలా బాధపడేవాడు. కాని ఆ 3 కోడళ్ళు అతనిని తమ తండ్రిలా చూసుకున్నారు. వాళ్లు నిరాశపడకుండా బాధ్యతలను పంచుకున్నారు. లక్ష్మి చాలా కష్టపడి పొలంలో పనిచేసేది. సీత ఇంటి పనులు చూసుకొని అందరికీ రుచికరమైన భోజనం వండేది. రాధ ఒక చిన్న వ్యాపారం చేస్తూ ఇంటికి డబ్బు సంపాదించేది. మొదట్లో గ్రామంలో కొందరు వాళ్లను చూసి, భర్తలు లేని వాళ్ళు, 3 ఆడవాళ్లు ఈ ముసలాయనతో కలిసి ఎలా జీవిస్తారు అని నవ్వుకునేవారు, తక్కువ చేసి మాట్లాడేవారు. కాని ఆ 3 కోడళ్ళు అవేవీ పట్టించుకోకుండా ఒకరికొకరు తోడుగా ఉంటూ కలిసి కష్టపడి పనిచేశారు. కొంతకాలం తర్వాత వాళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. వాళ్ల ఇల్లు గ్రామంలోనే ఒక ఆదర్శవంతమైన, మంచి కుటుంబంగా మారింది. ఊరి వాళ్లంతా వాళ్లను చూసి మెచ్చుకోవడం మొదలుపెట్టారు. రామయ్య కూడా తన కోడళ్లను చూసి చాలా గర్వంగా ఉండేవాడు. ఒకరోజు రామయ్య కళ్లల్లో ఆనంద భాష్పాలతో వారితో అన్నాడు, నా కొడుకులు లేకపోయినా మీరు 3 నా జీవితానికి వెలుగులు. నాకు 3 కొడుకులు పోతే దేవుడు నాకు 3 కూతుర్లను ఇచ్చాడు. 3 కోడళ్ళు ఆనందంగా, వినయంగా చెప్పారు, మామయ్య, మేము వేర్వేరు కాదు, ఒకే కుటుంబం. ఆఖరి శ్వాస వరకు ఒకరికి ఒకరం తోడుగా ఉంటాం, మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాం. నీతి, ఒక్కతనం, ఐక్యత, ప్రేమ ఉంటే ఏ కష్టమైనా జయించవచ్చు. కుటుంబం అనేది కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు, ఒకరికొకరు అండగా నిలిచే మనసుల బంధం.